హాయ్ హలో అందరికీ నమస్కారం. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి కూడా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నానంటే నమ్మండి. ఆ? ఇక ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ప్రస్తుతానికి ఇదే మన పార్టీ స్పెషల్ డ్రైవ్ టైటిల్. ఆనాడు విభజన వేళ గొంతు చించుకున్న వాళ్ళు ఈరోజు మోగనోము పడుతున్నారు. ఇక అప్పుడు మూసుకున్న మేం మాత్రం ఇప్పుడు గొంతుని కావలసినంత మేరకు వెడల్పు చేసి మరీ అరుస్తూ ఉన్నాం. రాష్ట్ర విభజన సమయంలో నేను ఇంగ్లీష్లో రాయించుకుని మరీ చూసుకుంటూ చదువుతూ ఉంటే వెంకయ్య కోరస్ వేశారు. కానీ ఇప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఫేస్ ఇటువైపు టర్నింగ్ ఇచ్చుకోవట్లేదంటే నమ్మండి. ఇక మన తమ్ముడు కళ్యాణ్ కాంగ్రెస్ ను తిట్టిన, బీజేపీ వాళ్ళు సెటైర్లు వేసిన మా పోరాటం మాత్రం ఆగదుగాక ఆగదు. ఇక మనం ఒకవైపు మేకప్ వేసుకుంటేనే మరోవైపు సైడ్ స్పెషల్ స్టేటస్ మీద స్పెషల్ అపియరెన్స్ కూడా ఇస్తూనే ఉంటాం. ఒక్క సినిమాకు 2 టికెట్ల మాదిరిగా మన యాక్షన్ హంగామా సాగుతూనే ఉంటుంది. అది లెక్క. ఇక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్ చదువుతాను. మరి లెంగ్త్ ఎక్కువైనా సరే మీరు మాత్రం ఓ చెవిడు పడేయండి. రాహుల్ గాంధీ ఆంధ్రాకు వచ్చి వెళ్ళాకే వైసీపీ నిద్రలేచింది. హోదా ఇవ్వకపోతే టీడీపీ బీజేపీలకు కూడా మాకు పట్టిన గతే పడుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, రాకపోతే లేదు మనకు మరో దిక్కు. మేడం ముందు నాడు నోరు మెదపలేకపోయాం, మేడం కోసం నేడు వీధులు ఎక్కుతున్నాం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. ప్రత్యేక హోదా మన హక్కు. దీనికోసం మన మేడం ఎంతకైనా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక మేడం చెప్పినట్టు మనం కూడా దూసుకుపోతున్నాం అనుకోండి, అది వేరే విషయం. మన రాహుల్ బాబు వచ్చి 4 తిట్లు తిట్టాడో లేదో జగన్ కూడా రైలు వేసుకుని మరి వెళ్ళి ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ షో చేశాడు. మనం హింట్ ఇస్తే కానీ పోరాడలేని వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ తిడుతున్నారంటే మన పార్టీ అందరికీ చీప్ అయిపోయిందని చెప్పడానికే నేను చింతిస్తున్నాను. చిచ్చి ఏదో జీవితం, ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదని నేను సవినయంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మిస్టర్ చిరంజీవిజీ, మీరు కూడా ఈ మధ్య బాగానే ఫైట్ చేస్తున్నారు. సినిమాలో మాదిరిగా సూపర్ ఫైట్ చేస్తేనే మన పార్టీ కేడర్కి మెలకు అయినా వస్తుంది. నేను ఆంధ్ర వచ్చాకే జగన్ ఢిల్లీ బేరీ మోగించారు. ఆయనకు మోదీ అంటే భయం. ఆయన్ను తిట్టలేక నా మీద సెటైర్లు వేసిపోయారు. మీకు కూడా ఇంకా బాడీలో వేడి పుట్టాలంటే మరోసారి వస్తాను. మీరు మాత్రం కీప్ ఫైటింగ్ ఫర్ స్పెషల్ స్టేటస్, ఓకే? అలా అయితేనే మన పార్టీ స్టేటస్ కూడా పెరుగుతుంది. ఏమిటైనా ఏమిటి వేడి పుట్టేది? మీరు పెట్టిన కుంపడి తాలూకు వేడి ఇంకా తగ్గనే లేదు. ప్రతి వాళ్ళు ఈ విధంగా వచ్చి స్పెషల్ స్టేటస్ అంటూ గోల చేస్తా ఉన్నారు. మీరు చెప్పకపోయినా చేస్తావునైనా, కాకపోతే మాకు కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి కదా. మోదీ గారు అప్పుడంటే గుజరాత్ సీఎం కాబట్టి ఈజీగా హామీ ఇచ్చేశారు. ఇప్పుడు పీఎంగా నిలబెట్టుకోవాలంటేనే 1,000,000 కష్టాలు ఎదురవుతా ఉన్నాయి. దయచేసి రాజకీయాలు చేయొద్దునైనా అర్థం చేసుకుంటే మంచిది. దట్ ఈజ్ వెరీ క్లియర్. చూడు వెంకయ్యనాయుడు గారు, ఆ రోజులో రాజ్యసభలో హీరో మాదిరిగా రెచ్చిపోయిన మీరు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాదిరిగా కామెడీ చేస్తున్నారు. మీరు చేసిన ప్రసంగాల వల్లే మాకు సింగిల్ సీటు కూడా రాలేదంటే నమ్మండి. ఏపీ రాజధాని ఢిల్లీ కంటే బాగా కడతా అంటే మీరు ఏకంగా సింగపూర్, మాస్కో గీస్కో అని చెప్పి మా మీదకు జనాలను ఉస్కో అన్నారు. ఇప్పుడు ఇక మా టాలెంట్ ఏమిటో చూసుకోండి. అయ్యా మేమేం చేశాం నాయనా, మేము చేస్తామని చెప్పి అన్నా కూడా మీకు వినేటువంటి ఓపికే లేదు. కేంద్రంలో ఏ పైనైనా సరే చాలా పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ మాత్రం ఆవేశం ఆ రోజులో చూపించుంటే బాగుండేది నాయనా. మీ సోనియా ఆడమన్నట్టుగా మీరంతా ఆడతారు కానీ మేము మాత్రం ఆడలేము నాయనా. కావాలంటే మోదీ గారు డ్యాన్స్ చేయమంటే చేస్తాం. ఇప్పుడేదో మీ రాహుల్కు పూనకం వచ్చింది కదా అని చెప్పేసి మీరు ఆట ఆడొద్దు నాయనా. దానికి బ్రేకులు ఎలా వేయాలో ఏమిటో నేను బ్రేక్ డ్యాన్స్ చేసి మరీ చూపించగలను. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. నమస్కారం అండి మెగాస్టార్ గారు. మరి మీ తమ్ముడు కళ్యాణ్ మా జగన్ అన్నను తిట్టి మీ కాంగ్రెస్ నైతే విశాఖ బీచ్ లో ఉతికి బారేశాడు. ఇక ఆయన తిట్టిన తిట్లకు నేనైతే పుష్కరాల్లో కొట్టుకొని పోయి పుణ్యం కట్టుకునేదానండి. మరి మీరు కాబట్టి ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారు. అయినా మీ రాహుల్ గాంధీ ఒక్కరోజు వ్రతానికే పుణ్యం మొత్తం వచ్చినట్టు చెప్తే జనం నమ్ముతారా అండి? మా జగనన్న సంగతి తెలుసు కదా. ఎన్నో దీక్షలు, ధర్నాలు, బేరీలు చేస్తా ఉంటే మీరు మాత్రం మా పార్టీని తిడతారేంటండి? ఓ షట్, ఇదేవిడిది
తమ్ముడు పెట్టిన ట్విట్టర్ పేజీకి ఇప్పుడు మనకి ఇబ్బందిగా మారుతుంది ఇది. ముందు ట్విట్టర్ కనిపెట్టిన వాడిని తన చిచి ఎక్కడైనా చిన్న కామెడీ పెడితే చాలు మనకి చిరిగి చాటంత అవుతుంది. కళ్యాణ్తో కామెడీ టాకింగ్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల నా ఇష్టం. ఇక తమ్ముడు కళ్యాణ్ ఇప్పుడు ఏమీ మాట్లాడనని చెప్పి అంటున్నాడు. వాడు ఏపీ స్టేటస్ మీద మాట్లాడకపోవడమే మంచిది. బీజేపీని టీడీపీని తిట్టలేక నా పార్టీని ఏకి పారేస్తాడు. ఇప్పుడు అంతో ఎంతో పోరాటాలతో స్పీచ్లు దంచేది మన పార్టీనే కాబట్టి మనల్ని తిట్టడానికి కూడా రీజన్ ఏమీ లేదు. అనా నీ పార్టీని తిట్టాలంటేనే నాకు ఎందుకు మూడు తన్నుకొస్తుంది. కాకపోతే మోదీని వెంకయ్యని తిట్టలేకపోతున్నా. నీ పేరు పెట్టి దంచకపోయినా కాంగ్రెస్ని ఏ కవతల పారబెట్టి చెప్పు. ట్విట్టర్లో ఉన్న 140 అక్షరాల్లోనే కావలసిన బూతులు తిడతా. మీ పార్టీ పెట్టిన కుంపుటే కాబట్టి ఆ సెగ మీకు తగిలితేనే బాగుంటుంది. ఏమంటావునా? ఇంకెక్కడ సెగరా కళ్యాణ్? ఆల్రెడీ మా బట్టలు కాలిపోయి ఒళ్ళు కూడా సగం కాలిపోయింది. ఏదో మా రాహుల్ గాంధీ సీల్ తీసి ట్రాన్స్ఫారం మాదిరిగా షాక్ కొట్టిస్తూ ఉంటే మాకు కూడా అంతో ఎంతో డైలాగులు కొట్టడానికి ఛాన్స్ వచ్చింది. ఇక నువ్వు మధ్యలో గబ్బర్ సింగ్ యాక్టింగ్ సీల్ను చూపించదురా. నిన్ను చూసి జగన్ కూడా మా పార్టీనే తిడుతున్నాడు. మరీ ఇంత అన్యాయం అయితే ఎలారా కళ్యాణ్? అయ్యా చిరంజీవి గారు, మీ రాహుల్ గాంధీ గారికి కొద్దిగా మీరైనా చెప్పండి. నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయితేనే భోజనం కూడా చేయకుండా వెళ్ళి ఓదారుస్తాను. అలాంటిది ప్రత్యేక హోదా మీద పోరుకూర ఆయన చెప్తేనే చేస్తున్నానా? ఆయనకు ట్యూషన్లు అవసరమేమో కానీ నాకు మాత్రం అవసరం లేదు. విభజన చేసి అగ్గిపెట్టింది మీరు, నీళ్లు పోస్తామన్నది బీజేపీ వాళ్ళు, పోయించేది నేను. ఇందులో మీకు పాపమే తప్ప పుణ్యం ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఈవేళ మీరు నాకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. చూడు జగన్, నీకు మోడీ అంటే 7 జన్మల భయం. వెంకయ్యని అడిగి తిరుగు తెలుసు కాబట్టి వాళ్ళను తిట్టకుండా మా మీద పడి ఏడవడేమిటి చెప్పు? ఢిల్లీలో ఉండి బీజేపీని తిడితే మీకు ఎత్తడవుతుందని భయపడ్డారా, లేకపోతే మర్చిపోయిన కేసులను బయటికి తీస్తారని వణికారా? ఇలాంటి సినిమాలు మేము చాలా చూసాం. మాతో పెట్టుకోదేమనుకున్నా? మాతో పెట్టుకున్నా చిత్తుగా పడిపోయేది మీరే, పెట్టుకోకున్నా గంగలో కలిసేది మీరే. చట్టంలో అన్ని చక్కగా పెట్టిపోతే ఈ బాధ తెప్పేది కాదు. అప్పుడు సోనియాని చూస్తే గజగజ వణికారు. ఇప్పుడు మీరు వణికిద్దాం అనుకుంటే ఇక్కడ ఎవరు కూడా భయపడరేమనుకున్నారో. మోడీ గారు ఇస్తామనే చెప్తున్నారు, ఎలా పుచ్చుకోవాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. అరుణ్ జైట్లీ గారు ఆక్స్ఫర్డ్ రేంజ్లో క్లారిటీ ఇస్తున్నారు. కాకపోతే అది ఎటు అర్థమే చావట్లేదు. అర్థం కాగానే అందరికీ అర్థమయ్యేలా మేము చెబుతాం. బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చేది అయితే వాళ్ళ తరీకా అసలు ఇట్లా ఉండదు సార్. కాపురం చేసే కళ కాలు తొక్కినాడే తెలిసినట్టుంది వాళ్ళ వ్యవహారం. న్యాయం చేస్తామంటారు కానీ అసలు విషయం చెప్పరు. ఇక మీరు ఈ 4 రోజులు సినిమా స్క్రిప్టులు వదిలేసి ఈ స్పెషల్ స్టేటస్ స్క్రీన్ ప్లే చూసుకుంటే మంచిదండి. ఎందుకంటారా, మన పార్టీ కోసం కేడర్ తక్కువైనా మీరు వస్తున్నారు అంటే మాత్రం మీ ఫ్యాన్లైనా వచ్చి 4 ఈలలు వేసిపోతారు. మీరు కానీ ఇప్పుడు షూటింగ్ కోసమని ఊటీకో కొడైకెనాలో వెళ్ళారో మనం చేసే పోరాటం చప్పబడిపోతుంది. అబ్బా గంగాభవాని గారు, నేను కాల్ షీట్లు 2టికి ఇస్తానండి. 1 వీక్ సినిమా కేటాయిస్తే మరో వీక్ మన పార్టీకి ఫ్రీగా కాల్ షీట్లు ఇచ్చేస్తాను. ఓకేనా? ఇక ఈ వార్తలు ఎందరితో ముగిస్తున్నా. జై మన స్పెషల్ స్టేటస్ పోరాటాలు, జై జై మన 150 సినిమా ప్రయత్నాలు.